నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ఒక సెగ తగులుతుంది. అదేంటంటే 'వారణాసి' తెలుగు సినిమాకు సంబంధించి ఆయన తాజాగా ఒక కార్యక్రమంలో చేసినటువంటి కామెంట్స్ దీనికి ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యంగా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆయన రచయితగా ఒక సందేశాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక తరహాలో పెద్ద ప్రాజెక్ట్‌గా మనం చెప్పుకోవాలి. దాదాపుగా 1300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద సినిమా ప్రాజెక్ట్. స్టార్ హీరో మహేష్ బాబు ఇంకా చాలామంది ప్రముఖులతో ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్స్పై హిందూ సంఘాలు తీవ్రమైనటువంటి స్థాయిలో మండిపడుతున్నాయి. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మేము ఏ రకమైనటువంటి విధానం ఉంటుందో చూస్తారు అనేది. దీనికి సంబంధించి ఆయనపై కేసు కూడా అంటే ఫిర్యాదు చేశారు. కేసు ఇంకా రిజిస్టర్ కాలేదు అనేది మనకి సమాచారం అందుతుంది. ఎట్లయినా సరే పోలీసులు కేసు నమోదు చేసి ఆయనపై చర్యలు తీసుకోకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో మేము ఆందోళన చేపడతాం. ఇది వారి డిమాండ్. దీనికి సంబంధించి వారు తాజాగా రిలీజ్ చేసినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి దాన్ని మనం పరిశీలిస్తే ముఖ్యమైనటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. రాష్ట్రీయ వానర సేన అని ఒక సంస్థ ఇచ్చినటువంటి కంప్లైంట్. తేదీ 17 నవంబర్ 2025 శ్రీయుత సర్కిల్ ఇన్స్పెక్టర్ సరూర్ నగర్ వారికి. విషయం: హిందూ దేవుళ్లను కావాలని బహిరంగంగా అవమానించిన సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం గురించి. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు వారణాసి తెలుగు సినిమా ట్రైలర్ లాంచ్ శనివారం అంటే 15 నవంబర్ 2025 ప్రోగ్రాంలో కావాలని ఉద్దేశపూర్వకంగా హిందువుల ఆరాధ్య దైవమైన హనుమంతునిపై విద్వేషాన్ని నరాల్లో నింపుకొని ప్రజల అందరి ముందు, మీడియా ముందు, సినీ ప్రముఖుల ముందు హనుమంతుడిని ఈయనేం దేవుడు, ఇతను దేవుడా అని జుగుప్సాకరంగా, అవమానకరంగా, ఇతర మతాల మధ్య ద్వేషాన్ని రగిలించేలా ఉద్దేశంతో, పైగా ఈ విద్వేషపూరిత వీడియోలను ఉపయోగించుకొని తన సొంత సినిమాకు దురుద్దేశపూర్వితంగా ఫ్రీగా పబ్లిసిటీ తెప్పించుకోవాలని, సినిమాకు అధిక లాభాలు తెప్పించుకోవాలని చూస్తున్నాడు. స్వలాభం కోసమే 2 మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న ఇటువంటి స్వార్థపరులను కఠినంగా చట్టప్రకారంగా శిక్షించి ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకుండా ముందే నిరోధించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ దేవుళ్ళ పేరు చెప్పుకోకుండా, హిందూ మతం పేరు చెప్పుకోకుండా బ్రతకలేని వీళ్ళు హిందూ మతం పేరు చెప్పి, హిందూ దేవుళ్ళ పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ సినీ రంగ ప్రముఖులు ఇలాంటి ప్రసంగాలు చేసి మతాల మధ్య విద్వేషం రగిలిస్తున్నారు. కావున సదరు దర్శకుడిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోగలరు. లేని పక్షంలో రాష్ట్రీయ వానర సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయగలమని తెలియజేస్తున్నాం. శ్రీరామ్ కుమార్ జోషి, గోరక్ష రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వానర సేన. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి కంప్లైంట్ క్రైమ్ పిటిషన్ ఎక్నాలజ్మెంట్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది. అంటే దాదాపుగా సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులపై ఈ రకమైనటువంటివి కొత్త ఏం కాదు. కాకపోతే రాజమౌళి చేసినటువంటి కామెంట్స్పై తాజాగా నెలకొన్నటువంటి వివాదంపై ఒక స్థాయిలో చర్చ జరుగుతుంది. రాజమౌళి ఆయన వివాదరహితుడు. ఇటువంటి అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసో లేకపోతే అవసరం లేని వివాదాల్లో ఆయన చిక్కుకొని మీడియాకి ఎక్కరు సాధారణంగా. రాజమౌళి అంటే ఒక గౌరవప్రదమైనటువంటి డైరెక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన నిర్మించినటువంటి సినిమాలు కూడా అటువంటివి, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకున్నటువంటి సినిమాలు. మరి ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటే సాధారణంగా ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక వర్గాన్నో ఏదో ఒక కులదైవాన్నో ఆ అంశం లేకుండా ఉండట్లా ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి మూవీస్. మరి ఇటువంటి క్రమంలో మిగిలిన వారికి లేనటువంటి బాధ ఈ రాష్ట్రీయ వానర సేనకు ఎందుకు వచ్చింది? వారు ఎందుకు అంత పట్టుబట్టారు? అవసరమైతే నేను క్షమాపణలు చెప్తానని రాజమౌళి అన్నారుగా, మరి వదిలేయచ్చు కదా. అప్పటికి కూడా దానికి సంబంధించి కొంతమంది ఆయన తరపున క్షమాపణలు చెప్పారు, ఆయన ఉద్దేశం అది కాదు అనేది వచ్చింది కదా బయటికి. మరి అయినా సరే వారు శాంతింపకుండా ఈ రకమైనటువంటి చేయటం వెనుక ఆంతర్యం ఏంటి? ఎవరైనా కావాలని నడిపిస్తున్నారా? ఇష్టం లేని వారు ఈ రకమైనటువంటివి
చేయాలని వారిని ఒత్తిడి చేస్తున్నారా అనే చర్చ కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ్ కుమార్ జోషి గారు అని ఎందుకు రాజమౌళి గారిపై చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ్ కుమార్ జోషి గారు. హలో సార్, నమస్తే సార్. సార్ నమస్తే సార్, శ్రీరామ్ కుమార్ జోషి గారా సార్? సార్ మాట్లాడుతున్నాను సార్. సార్, నేను రవీంద్ర సార్, నెంబర్ 1 న్యూస్ నుంచి. సార్ రాష్ట్రీయ వానర సేన, మీరు రాజమౌళి గారి మీద కంప్లైంట్ ఇచ్చారు కదా సార్? అవునండి సార్, ఇచ్చాను సార్. అదే అంటే ఇప్పుడు ఆయన దాదాపుగా నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా తప్పుగా ఫీల్ అయితే బాధ పెట్టుంటే నన్ను మన్నించండి అని చెప్పకనే చెప్పారు. ఆయన అనుచరులు కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు చెప్పారు. ఇంకా మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలి, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేశారని మీరు ఇప్పుడు కూడా పట్టుబడుతున్నారు. అంటే మీ మీద ఏదో ఒత్తిడి ఉంది అనేది ఒకటి ప్రచారం జరుగుతుంది సార్. ఎంతవరకు వాస్తవం అసలు అది? యాక్చువల్లీ అంత రాంగ్ సార్. 100% ఆయన ఈవెంట్ జరిగినప్పుడే, వారణాసి సినిమాది జరిగినప్పుడే జరసేపు వరకు స్టేజ్ డిస్టర్బ్ అయినప్పుడు ఎంజాయ్ సార్ తిట్టడం వాస్తవం. అది ఆయన గతంలో చాలా పెద్ద మేధావి డైరెక్టర్, ఆయన ఎన్నో సినిమాలు తీసిండ్రు, ఎప్పుడు మేము ఖండించలే. కానీ మొన్న చేసిన వ్యాఖ్యకి మాకు చాలా గుండె చాలా మాకు అయింది సార్, చాలా హట్ అయినాం మేము. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ రోజు చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ మేము వీడియో 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆ రోజు మా లీగల్ టీమ్ తో మాట్లాడేసి కర్ణగర్ పిఎస్ లో ఇమ్మీడియట్లీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఇప్పుడు ఖండితే తర్వాత అందరూ ఖండిస్తుంటారు, మన హిందూ దేవీ దేవతల గతంలో జరిగినాయి కంటిన్యూ జరుగుతుంటది. కింద జరసేపు వరకు స్టేజ్ డిస్టర్బ్ అయితే అదే దాన్ని చిట్టి పడేశారు సార్. అలా దేవుని మీద నమ్మకం లేకుండా దేవుని పేరు మీద చిన్న సార్. వారణాసి అంటే ఆడ కాశీ విశ్వనాథుడు ఉంటాడు, ఆడ అస్తి ఘాట్ ఉంది, మణికర్ణిక ఘాట్ ఉంది, భోక్తం గురించి రాజహరిశ్చంద్ర ఘాట్ ఉంది. ఆడ అంతా ఉన్న తర్వాత పేరు పెట్టుకొని మీరు ఆ స్టేజ్ మీద మీ చీప్ పబ్లిసిటీ గురించి కదా సార్ దేవుని తిట్టుడు. మళ్ళా మీ నమ్మకంలో దేవుని తిరుమల కింద తీసురు మీరు. సో మాకు చాలా అది స్వామి తిట్టే వరకు మాకు చాలా బాధ కలిగింది. మా కాదు, హిందూ సమాజం అందరికి, ఎవరు హిందూ యుద్ధాలు వీరులు ఉన్నారు అందరికి బాధ కలిగింది. కాబట్టి మేము హిందువుల వైస్ గా మనసులో పెట్టుకొని మనకు బాధ కలిగినందుకు మేము కర్ణగర్ కేసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు ఆయన ఓపెన్ గా ఆల్రెడీ ఇండైరెక్ట్ గా ఆయన ఎవరైనా బాధపడి ఉంటే నన్ను మన్నించండి అని చెప్పారు. దానికి కూడా మీరు ఇదవ్వట్లేదు అంటే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు మీరు? మీ డిమాండ్ ఏంటి? అట్లాంటి ఏది స్టేట్మెంట్ రాలేదు ఇప్పటి వరకు. మేము అదే కోరుతున్నాం, ఆయన సమాప్తం అంటే మేము కూడా కూల్ అయిపోతాం, ప్రాబ్లం లేదు మాకు కూడా. బట్ ఇట్లాంటిది ఏం రాలేదు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలని మేము పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఖచ్చితంగా కేసు బుక్ చేద్దామన్నారు. ఒకవేళ కేసు బుక్ కాలే అనుకో ఖచ్చితంగా మేము మనకు చాలా ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా సార్, లీగల్ గా పోతాం, మేము కంపల్సరీగా చేస్తాం. అన్ని హిందూ సంఘాలతో కలిసి మేము ప్రొటెక్ట్ కూడా చేస్తాం. కంపల్సరీ ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఖచ్చితంగా వెనక తీసుకోవాలని మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు మీ వెనుక ఎవరో కొంతమంది కావాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, ఒత్తిడి చేయటం వల్లనే కంప్లైంట్ ఇచ్చారు, రాజమౌళి గారిని డ్యామేజ్ చేయాలని ఒకటి వినిపిస్తుంది. నిజమేనది ఏమన్నా? అంత 200% రాంగ్ సార్. ఇది మా వెనకాల ఏది లేదు. మా సంస్థ రాష్ట్రీయ వానర సేన, మేము టెంపుల్స్ ప్రొటెక్ట్ చేస్తుంటాం. మాకు ఎవరు మద్దతు లేదు, మేము మాకు ఏమైనా చేస్తుంటాము. ఇలాంటి ఇప్పటిదాకా మా సంస్థ పేరు మీద ఆరోపణలు అన్ని రాంగ్ సార్. ఎవరు చెప్పేది తప్పది. మాకు ఎవరితో సంబంధం లేదు. మా గుండె బాధ కలిగింది కాబట్టి మేము కంప్లైంట్ ఇచ్చినాము. రాజమౌళి గారితో మా వ్యక్తిగత సంబంధం లేదు సార్. మాకేమో కుట్ర లేదు. ఆయన మంచి సినిమా తీసిన గతంలో మాకు ఇట్లాంటి ఏం లేదు. కానీ మొన్న జరిగిన సంఘటన మీద మాకు చాలా బాధ కలిగి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా వెనక ఎవరిది మా ఒత్తిడి లేదు, ఎవరి ప్రెజర్ లేదు. ఎవరైనా చేసినా కూడా మేము ఖచ్చితంగా రెడీనాం సార్. హిందూ సమాజం మీద కుట్ర చేస్తే ఖచ్చితంగా వానర సేన సభ్యులు మేము ఖచ్చితంగా వ్యక్తం చేసుకుంటాము. ఊరికేది లేదు సార్. ఇంకోటి, మీరు కంప్లైంట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు, నేను చదువుతున్నాను. అది హిందూ దేవుల పేరు చెప్పుకోకుండా, హిందూ మతం పేరు చెప్పుకోకుండా బ్రతకలేని వీళ్ళు హిందూ మతం పేరు చెప్పి, హిందూ దేవుళ్ళ పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ సినీ రంగ ప్రముఖులు ఇలాంటి ప్రసంగాలు చేసి మతాల మధ్య విద్వేషం రగిలిస్తున్నారు. ఆ సినీ రంగ ప్రముఖులు ఎవరు సార్? అంటే మీ నోటీసులు ఎవరు ఉన్నాయా? మీరు ప్రస్తావించారు కాబట్టి నేను అడుగుతున్నా సార్. ఒకటి చెప్తున్నా సార్, బాహుబలి సినిమాలో ఏముంది సార్? ఎవరు తీసారు సార్? ఎంత సంపాదించారు సార్? అవును.
కోట్ల సంపాదించారు. ఇప్పుడు వారణాసి అంటే పేరెంట్ సార్, సనాతన ధర్మ సంబంధించి ఆడ దేవుళ్ళు ఉంటారు, ఆజా దేవతలు ఉంటారు. మన తెలుగు వాళ్ళు పోతే 9 రాత్రి నిద్ర చేశారు ఆడ మొత్తం దొరకాలని. ఆడ అంతా అన్నపూర్ణ మాత. అదే అంటే మీరు కంప్లైంట్లో మెన్షన్ చేసేదాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖుల గురించి అన్నారు కాబట్టి రాజమౌళి గారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, వారిపై కూడా మీరు భవిష్యత్ కాలంలో ఇటువంటి కంప్లైంట్లు ఇవ్వదలుచుకున్నారా అని నా అభిప్రాయం, నేను అడిగేది. టీవీ ఛానల్ మాత్రం ఒకటే చెప్తున్నా సార్, ఎవరైనా సరే మా సనాతన ధర్మంని కించపరంగా మాట్లాడితే మేము ఊరికేది లేదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఉన్నారు చాలా మంది ఉంటారు, ఇంకా ఇట్లాంటి ప్రోత్సాహం దొరికినప్పుడే కంపల్సరీ చేశారు సార్. అదే రాజమౌళి గారు వాళ్ళ దగ్గర మరి ఉంటే వేరే మతం మీద ఎందుకు సినిమా తీస్తలేరు సార్? మొహమ్మద్ మన ఉన్నారు కదా ముస్లిం దాంట్లో పెద్దోళ్ళు, వాళ్ళ మీద తీయండి, జీసస్ మీద తీయండి సార్. వద్దు, ఎవరు వద్దు అంటున్నారు? మా దేవుడు దొరికిందా సార్ మీకు సినిమా గురించి సంపాదించడానికి? మళ్ళీ మాకి పరంగా మా దేవుడు సార్ మీరు ఇటండి. మీ ముస్లిం సోదరులు ఉన్నారు, ముస్లిం దేవుళ్ళు ఉంటారు, అల్లా ఉంటారు, వాళ్ళ మీద తీయండి. క్రిస్టియన్స్ దేవుడు ఉంటారు, జీసస్ ఉంటారు, వాళ్ళ మీద తీయండి. ఎవరు ఉంటున్నారు సార్? మీకు ప్రత్యేకంగా ఉంది కదా, తీయండి, మీ బిజినెస్ తీయండి, ప్రాబ్లం లేదు. కానీ ఏ మతం మీద ఉన్న దేవుడు పెట్టే అధికారం మీకు లేదండి. ఎవరు హిందువులు ఈ రోజు మేల్కోవాలి, హిందువులు పండుకొని ఉంటారు సార్. నిజం చెప్తున్నా నేను, హిందువులు మేల్కుంటే ఖచ్చితంగా వేరే సీన్ ఉంటది ఈడ. అదే ముస్లిం పేరు మీద ఏమైనా ముస్లిం దేవుళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ మీద కించపరిగా మాట్లాడితే ఇప్పటిదాకా రాజమౌళి గారు ఎక్కడ ఉండరో తెలియదు నాకు. ఇంకా అది సార్. ఓకే, రైట్ సార్. ఇప్పటికీ హిందువులు మేలు కావాలి. ఎవరైనా సరే, ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మన హిందువుల గురించి తప్పుగా మాట్లాడేసి మన దేవి దేవతల గురించి ధర్మం గురించి మాట్లాడితే మేమైతే ఊరికేది లేదు సార్. రైట్ జోషి గారు, థ్యాంక్ యూ సార్ మీ యొక్క అభిప్రాయం తెలియజేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికైతే వారణాసి ఆ మూవీ ఇంకా నిర్మాణ దశలో ఉంది. దానికి సంబంధించి డైరెక్టర్ రాజమౌళి ఆయన చేసినటువంటి కామెంట్స్ కాస్త హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అనేది వానర సేన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఖచ్చితంగా సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. కేసు నమోదు చేయకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. బహిరంగంగా హిందూ సమాజానికి ఆ యొక్క రాజమౌళి క్షమాపణ చెప్పకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో మేము ఆందోళన చేస్తాం, మేమేంటో చూపిస్తాం అంటున్నారు. చూడాలి మొత్తానికి మరి దీనికి వెనక్కి తగ్గి అంటే చేసినటువంటి కామెంట్స్ని ఆయన సమర్థించుకుంటారా, లేదా తప్పైందని దానికి సంబంధించి ఏమైనా అపాలజీ చెబుతారా అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే రాజమౌళి అనుచరులుగానే ఆయన ఇండైరెక్ట్గా క్షమాపణ చెప్పారు అని అంటున్నారు. అది ఎక్కడ కూడా నోట్ కాకపోతే మరి వారైతే మాకేమీ తెలియదు, మా నోటీస్కి రాలేదని చెప్పి ఇప్పుడు జోషి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.